అధ్యక్ష, మాన్యువల్ ప్రాసెస్ అనేది ఇంకా ఉండదు అధ్యక్ష. ఆన్లైన్ ప్రాసెస్లోకి అందరూ మూవ్ అవ్వాలి, ఆన్లైన్ విధానం ఉండాలి, అందరం నేర్చుకోవాలి. తప్పదు, టెక్నాలజీ వచ్చేసింది, అందరం నేర్చుకోవాలి, ఇంకా తప్పదు. మళ్ళీ మాన్యువల్ అని పెడితే అవకతవకలు జరుగుతాయి. మళ్ళీ మీరు ఇక్కడ ఇదే హౌస్ నా పైన యుద్ధం చేస్తారు. మీరు ఆ రోజు ఇది చెప్పారు, చేసింది ఇది. అధ్యక్ష, ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా చేయాలంటే ఆన్లైన్ తప్పదు. దానికి నేను కోరేది ఏంటంటే ప్లీజ్ ఆన్లైన్ విధానానికి ట్రైనింగ్ అందిద్దాం, 10 సార్లు కూర్చోబెడదాం, అంటే నేర్పిస్తాం. విల్ డూ ప్రాపర్ ప్రాసెస్ అని గౌరవ సభ్యులందరికీ నేను తెలుపుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ చూస్తే ప్రధానంగా ఈ చట్టం తీసుకొచ్చే ముందల సంఘాలందరితో కూర్చొని మాట్లాడి ప్రతి అక్షరం వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఈ మ్యూచువల్ ఇవన్నీ కూడా వచ్చినాయి అధ్యక్ష. ఆ డిస్కషన్ జరిగింది, నా ముందర కూడా ఈ డిస్కషన్ జరిగింది. ఉండాలని వాళ్ళు కోరిన తర్వాతనే తీసుకొస్తాం జరిగింది తప్ప ప్రభుత్వం ఆలోచనతో రాలేదని గౌరవ సభ్యులకి ఒకసారి తెలియజేస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, మీరు చూస్తే సింగిల్ అంటే అన్మ్యారీడ్ ఉమెన్ గురించి కూడా మీరు అడిగారు అధ్యక్ష. అది ఇక్కడ పేజ్ నంబర్ 9 నంబర్ 2లో ఉంది అధ్యక్ష. అన్మ్యారీడ్ ఉమెన్ అండర్ సర్వీస్ పాయింట్స్ 10 కేటగిరీలో నంబర్ 2లో ఉంది అధ్యక్ష. అది క్లియర్ గా పొందుపరచుకొని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా విడోస్ కూడా ఉన్నారని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగారు మెరిట్ కమ్ రాస్టర్ అన్మ్యారీడ్ ఉమెన్ సార్, విడో సార్. అధ్యక్ష, ఒక్క నిమిషం సార్, పూర్తి చేయండి సార్. ఉంది సార్, ఇక్కడ ఉంది సార్, లీగలీ సెపరేటెడ్ ఉమెన్ అని ఉంది సార్. దయచేసి మీరు చూస్తే ఒకసారి సార్, ఇది అందరం మాట్లాడుకుని తీసుకున్న నిర్ణయం సార్. అందరితో మాట్లాడి తీసుకున్నాం. ఇది వాళ్ళు చదివారు సార్, చదివిన తర్వాత తీసుకొచ్చాం. సర్వీస్ పాయింట్స్ చాలా స్పష్టంగా మీరు చూస్తే లీగలీ సెపరేటెడ్ ఉమెన్ కూడా దీనిలో పొందుపరచడం జరిగింది సార్. అంటే అందరం కలిసి మాట్లాడిన తర్వాతనే అది జరిగింది అధ్యక్ష. అంటే ఇప్పుడు చాలా దూరం వచ్చేసాం అధ్యక్ష దానికి. అధ్యక్ష, అది చాలా స్పష్టంగా స్పెషల్ పాయింట్స్ అనేది ప్రిఫరెన్షియల్ కేటగిరీలో కాదనేది సంఘాలతో చర్చించిన తర్వాతనే పొందుపరచడం జరిగింది. కాంటే రికార్డింగ్స్ కూడా బయట పెట్టమంటే మీకు ఇస్తాను, వీడియో పెట్టేస్తాను. ఇదంతా వీడియో రికార్డింగ్ లో జరిగింది అధ్యక్ష. సంప్రదింపులని వీడియో రికార్డింగ్ లో జరిగినాయి. అది చాలా స్పష్టంగా బయట పెడతాను, నాకు నో ఇష్యూ. అది ఐ వాంట్ టు డిస్కస్ దట్ ఆల్సో. రెండోది అధ్యక్ష, మెరిట్ కమ్ రాస్టర్ పాటిస్తున్నాం అధ్యక్ష. అది చాలా క్లారిటీగా అదొకటి నేను చెప్పదలుచుకున్నా. రెండోది కొత్త జిల్లాల గురించి చెప్తాం జరిగింది అధ్యక్ష. అక్కడ ఒక ఇష్యూ ఉంది, అదేంటంటే మనకి ప్రెసిడెన్షియల్ అసెంట్ ఇంకా రాలేదు అధ్యక్ష. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పెండింగ్ ఉంది అధ్యక్ష. సో ఇప్పుడు కూడా అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ పాత జిల్లాలు కానీ నడుస్తున్నాం. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేదు, దానికి మనం ఏం చేయలేం. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ సవరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ టైంలో మనం ఏం చేయలేం. కరెక్ట్ సార్, బట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేదు, మనం గుర్తించలేం సార్, అది ప్రాబ్లం. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చాలా క్లారిటీగా ఉంది. అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేని నేను చేయలేను సార్, నా చేతులు కట్టేసి. అప్పుడు కావాలంటే మళ్ళీ సవరించుకోవచ్చు కదండి సార్. మళ్ళీ సవరణ అప్పుడు చేసుకోవచ్చు, అది అప్పుడు సవరణ తీసుకుంటాం, సబ్సిక్వెంట్లీ వీళ్ళు సవరణ చేస్తాం సార్. అదే సార్, గౌరవ సభ్యులు అడిగిన పాయింట్స్ అన్ని కవర్ చేస్తానని చెప్తున్నాను సార్. ప్లీజ్. ఓకే. The question is that the Andhra Pradesh State Teachers Transfers Regulation Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. I say it. The motion is carried and the bill is considered.